మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మనుషులకి ఉన్నప్పుడు దేని వాల్యూ తెలియదు. అది టైం అయినా, వస్తువు అయినా, రిలేషన్ అయినా. అసలు చేతిలో ఉన్నదాన్ని వదిలేసుకొని తర్వాత అయిపోయిందే, వెళ్ళిపోయిందే అనుకొని బాధపడ్డం దేనికి చెప్పండి? నేను ఈ విషయం రియలైజ్ అవ్వడానికి చాలా కాలమే పట్టింది. ఒక్క విషయం మీకు క్లియర్ గా చెప్తానండి. ఎవరైనా వచ్చి మీకు టైం ఇస్తున్నారు, కేర్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళకి జీవితంలో ఏ పని లేనట్టు కాదు. వాళ్ళ జీవితంలో ఉన్న పనులను దాటి మీ పనులను ప్రయారిటైజ్ చేసుకొని మీకు టైం ఇస్తున్నారు. డ్యూడ్, లైక్ ఎవ్రీవన్ ఇస్ సో మచ్ బిజీ ఇన్ దర్ లైఫ్. అరే ఎవడికి వాడి జీవితం ఉందిరా బాయ్, ఎవడికి వాడి కష్టాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలన్నీ దాటి కూడా నీకు టైం ఇస్తున్నాడంటే ఏంటి మరి అది? మనం ఏం చేస్తాం? మనకి లెక్కలేదు కదా. ముందే దేన్నైనా అలుసుగా తీసుకోవడం మనందరికి వెన్నతో పెట్టిన విద్యయే. సో నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడికి వాడి కష్టాలు ఉన్నాయి. వాడి కష్టాలు దాటుకొని నీకు టైం ఇస్తున్నాడంటే దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకో. స్టాప్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. కనీసం ఇప్పటి నుంచైనా స్టాప్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. నిజంగా ఈ లూప్ లో పడిపోయి మనం ఎన్ని ప్రైస్లెస్ థింగ్స్ ని వాల్యూలెస్ థింగ్స్ లా చూసామో మనం ఎస్టిమేట్ కూడా చేయలేము. మనందరం ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఏదో ఒక థింగ్ ని ఖచ్చితంగా గ్రాంటెడ్ గా తీసుకొని ఉంటాం, ఇంక్లూడింగ్ అవర్ పేరెంట్స్. సో చాలు, ఇంకా చాలు. సో అంతే మామ, ఇదే చెప్పాలనుకున్నాను. ఒకసారి కామ్ గా 1 minute కూర్చొని మీరే ఆలోచించండి. మీకే అర్థమవుతుంది మీరు ఎన్ని విషయాలు ఇప్పుడు దాకా గ్రాంటెడ్ గా తీసుకున్నారని. లేకపోతే అయిపోయాక వెళ్ళిపోయాక అయ్యో పోయిందే అనుకుంటే ఏది రాదు.